హైదరాబాద్ పాత బస్తీలోని మహబూబ్ చౌక్ వద్ద ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులకు ఎంఐఎం నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. చార్మినార్ సమీపంలోని మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ వద్ద ఉన్న రోడ్డు పక్కన దుకాణాలు ఆక్రమణలుగా పరిగణించి జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ స్థలం దశాబ్దాల క్రితమే వ్యాపారుల కోసం కేటాయించబడిందని, ఇది అక్రమమేమీ కాదని ఎంఐఎం నేతలు అధికారులతో వాదించారు. విషయం తెలుసుకుని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్, మాజీ కార్పొరేటర్ సోహెల్ షాషా ఖాద్రీ మరియు ఇతర నేతలు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులకు ఎంఐఎం నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో పోలీసులు ఎంఐఎం ఝాన్సీ బజార్ డివిజన్ ఇన్ఛార్జ్ సాహిల్ అక్బర్ ను అదుపులోకి తీసుకున్నారు. హుస్సేని ఆలం పోలీసులు ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్, సాహిల్ అక్బర్ తో పాటు మరికొందరు నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ గొడవపై ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం రేగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఘటనపై స్పందిస్తూ అధికారులపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసినాక ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాధ్యత ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవదచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వచ్చి అక్రమణాలు గురిపేస్తే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలబడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ ఘటనపై స్పందించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత బస్తీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించామని, డ్రోన్లు మరియు సీసీటీవీల ద్వారా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఈ గొడవలో చార్మినార్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ చెయ్యి విరిగిందని, ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడడం తీవ్రమైన నేరమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు రోడ్డు విస్తరణ లేదా ఆక్రమణల తొలగింపులో భాగంగా కూల్చేసిన స్థలాల్లో ఎంఐఎం నేతలు మరియు వారి అనుచరులు మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చర్యలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను లేదా క్లియర్ చేసిన ప్రాంతాలను తిరిగి ఆక్రమించడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా, రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. ఒకవైపు అభివృద్ధి పేరుతో కూల్చివేతలు జరుగుతుంటే, మరోవైపు అధికార బలంతో మళ్లీ నిర్మాణాలు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. ఘర్షణలు జరగకుండా మరియు ఆక్రమ నిర్మాణాలు కొనసాగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గొడవలు జరిగిన ముర్గి చౌక్, మహబూబ్ చౌక్ మరియు ఝాన్సీ బజార్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు 80 నుండి 100 ఏళ్ల నాటి కట్టడాలను నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని స్థానికులు, వ్యాపారులు మరియు నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆక్రమణల తొలగింపు చేపట్టినట్టు కమిషనర్ స్పష్టం చేశారు. రాజకీయం లేదా నిరసనలతో సంబంధం లేకుండా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, ఎవరైనా తిరిగి ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు తమ పరిధి దాటి ఫుట్పాత్లను ఆక్రమించవద్దని, స్వచ్ఛందంగా తొలగించకపోతే శాఖపరంగా చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కమిషనర్ స్వయంగా జాంబాగ్ మరియు గోషామహల్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్లను క్లియర్ చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. పాత బస్తీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపు చేసేందుకు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలోని ముర్గి చౌక్ వద్ద ఎంఐఎం నేతలకు జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య జరిగిన వాగ్వాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తుంటే ఎంఐఎం నాయకులు అడ్డుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. పాత బస్తీలో చట్టం తన పని తాను చేయాలని, అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాత బస్తీలో ఎంఐఎం నాయకులు తామే చట్టం అనుకుంటున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు అక్కడ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులో నిజాయితీగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. మున్సిపల్ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు మన హైదరాబాద్ పార్లమెంట్లో ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్ని మొత్తం తీసేసినారు. దాదాపు అక్కడ సరౌండింగ్ ఉన్న ఇల్లీగల్గా ఫుట్పాత్ పైన ఉన్న ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేసినారు. అదేవిధంగా
ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన, అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ బాజప్తా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్లో ఉన్న ఎంక్రోచ్మెంట్ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి బాజప్తా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు ఆయన. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవడానికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి, ఎట్లాంటి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది. మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్కి పోలీస్కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసోళ్ళు ఎంఐఎంకి భయపడితే, మున్సిపల్ పోలీసోళ్ళకి భయపడితే అది నష్టం, జనాలకి నష్టం, సిస్టమ్కి నష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఎంకరేజ్మెంట్ని మున్సిపల్ హైదరాబాద్ తీసినారు, మళ్ళీ ఎంఐఎంఓ చేపిస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఆ ఎంకరేజ్మెంట్ తీపియండి, ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోండి. నేను మున్సిపల్ అధికారులకి, హైడ్రా అధికారులకి, పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.